ఇంగ్లాండ్ గడ్డపై 5 టీ20 సిరీస్లో 0-4తో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైంది. టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా, రాహుల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ ఆడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ జట్టుకు ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మంగళవారం బర్మింగ్హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ 3 వన్డేల సిరీస్కు తెరలవబోతుంది. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకుల్లో భాగంగా ఇరు జట్లు ఈ సిరీస్ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా, రాహుల్, కుల్దీప్ యాదవ్, శుభ్మన్ గిల్ జట్టులో ఉండడంతో భారత్కు కొన్నంత బలం వచ్చింది. గాయాలతో చివరి నిమిషంలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి దూరం అవగా వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్లకు అవకాశం దక్కింది. సీనియర్ల రీఎంట్రీతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న కోహ్లీ అందుబాటులోకి రావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అక్షర్ పటేల్, శివన్ దూబే ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే శివన్ దూబే స్థానంలో రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. టీ20 సిరీస్లో శివన్ దూబే, సుందర్ తీవ్రంగా నిరాశపరిచారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా బూమ్రా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలను ఆడించాలనుకుంటే బ్రార్తో పాటు హర్షదీప్ సింగ్ బెంచ్కు పరిమితం అవుతారు. తొలి వన్డేలోనే విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం నిలవాలని భారత్ జట్టు భావిస్తుంది. కాగా ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన భారత్ 18 మ్యాచ్ల్లో గెలిచి 23 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మరో 2 ఫలితం తేలలేదు. చివరిసారిగా ఇక్కడ 2022లో ఆడినప్పుడు భారత్ 2-1తో వన్డే సిరీస్ గెలుచుకుంది.